తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి గదా! సో, ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్స్‌కి సంబంధించి మనోళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనోళ్ళు అడిగిన కామన్ డౌట్స్ గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీ డౌట్ కూడా క్లారిఫై అయిపోతది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి, మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయరి. ఫర్దర్‌గా మీకు ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా నేను చెప్తా. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరన్నట్టు. ఓకేనా? సో, కామన్ డౌట్స్ విషయానికొద్దాం. ఒక్కొక్క డౌట్‌ని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనకు ఆల్రెడీ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. 4థ్ జులై 2026 రోజు మాక్ సీట్ అలాట్‌మెంట్స్ లోపల రిజల్ట్ అనేది చూసుకున్న తర్వాత మీకు కాలేజ్ నచ్చకపోయినా, బ్రాంచ్ నచ్చకపోయినా, మీకు సీట్ వచ్చి సో, మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, మీకు సీట్ రాకపోయినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకుందాం అనుకున్నా, మనకు 5థ్ జులై 2026 రోజు, 7థ్ జులై 2026 రోజు అండ్ దాంతో పాటుగా మనకి 4థ్ జులై 2026 రోజైతే టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 5థ్, 6థ్, 7థ్. సో, మనకు 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవడానికి. ఓకేనా? మనకి మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది 4థ్ జులై 2026 రోజు రిలీజ్ అయిపోయినాయి. మీకు సీట్ వచ్చి నచ్చకపోయినా, మీకు కాలేజ్ నచ్చకపోయినా, బ్రాంచ్ నచ్చకపోయినా, ఓకేనా? మీకు సీట్ అలాట్‌మెంట్ అయ్యి కాలేజ్ నచ్చకపోయినా, బ్రాంచ్ నచ్చకపోయినా, ఒకవేళ మీకు సీట్ అనేది రాకపోయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవడానికి, మోడిఫై లోపల మీరు వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీ ప్రియారిటీని. సో, అట్లా చేసుకోవడానికి మనకు 5థ్ జులై రోజు టైం ఇచ్చిర్రు. 6థ్ జులై రోజు టైం ఇచ్చిర్రు. అండ్ 7థ్ జులై రోజు టైం ఇచ్చిర్రు. మీకు కాలేజ్ నచ్చకపోయినా, బ్రాంచ్ నచ్చకపోయినా, మీకు అసలు సీటే రాకపోయినా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోర్రి. ఓకేనా? సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ దాంతో పాటుగా మనలోకి చాలా 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 కామన్ ఉన్న డౌట్ ఏందంటే, ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? మాక్ సీట్ అలాట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఫైనలా అని జెప్పి. సో, ఈ డౌట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కుంది. యాక్చువల్‌గా ఇదేందంటే ఇవి మాక్. మాక్ అంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్ రిలీజ్ చేసినట్టన్నట్టు. ఓకేనా? సో, ఇది ప్రాబబిలిటీ ఇందులోపల నీకొచ్చే ఛాన్స్ ఉంటది అని చెప్పేదాన్ని మాక్ సీట్ అలాట్‌మెంట్ అంటాం. ఇవి ఫైనల్ కాదు. ఓకేనా? సో, మనకు ఎప్పుడు మరి ఫైనల్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయి గదా! అంటే 10థ్ జులై రోజు. 10థ్ జులై 2026 రోజు ఏవైతే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయో అవి మాత్రమే ఫైనల్. ఓకేనా? సో, ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఫైనల్ కాదు. మాక్ సీట్ అలాట్‌మెంట్స్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడుంటది గదా! అంటే ఎవ్వరు గూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకోకపోతే మాక్ సీట్ అలాట్‌మెంట్స్ ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కానీ మనోళ్ళు మాక్ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత అందరూ గూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీని చేంజ్ చేసుకుంట్రు. ఓకేనా? ఐదర్ వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ అన్నా చేసుకుంట్రు. లేకపోతే వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని డిలీట్ అన్నా చేసుకుంట్రు. లేకపోతే వాళ్ళ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ ఉంటది గదా! ఆ ప్రియారిటీ అనేది చేంజ్ చేస్తా ఉంటారన్నట్టు. సో, కాబట్టి ఏమైతది గా అంటే మన సీట్ అలాట్‌మెంట్స్ అనేది 10థ్ జులై 2026 రోజు చేంజ్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా? ఇవి ఫైనల్ కాదు. 10థ్ జులై 2026 రోజు ఏదైతే సీట్ వస్తదో అది మాత్రమే ఫైనల్. మనం ఆ కాలేజ్‌కి సంబంధించి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు 10థ్ జులై 2026 రోజు. ఓకేనా? సో, ఇది మాక్ సీట్ అలాట్‌మెంట్స్ ఫైనలా కాదా అనేదానికి ఆన్సర్. ఇవి ఫైనల్ కాదు. 10థ్ జులై 2026 రోజు వచ్చిన అలాట్‌మెంట్స్ మాత్రమే ఫైనల్. సో, ఇవి ఫైనల్ కాదు గాబట్టి మీరేం జేయాలే? మీ ప్రియారిటీ ఆర్డర్‌ని చూసుకోవాలి. మీ ప్రియారిటీ బరాబర్ లేదనుకో 5థ్ జులై రోజు, 6థ్ జులై రోజు, 7థ్ జులై రోజు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిర్రు. చేంజ్ చేసుకోర్రి. ఓకేనా? ఇది ఫస్ట్ కామన్ డౌట్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మోడిఫై చేసుకోవాలంటున్నారు గదా బ్రో! మీరు వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకుందాం చేంజ్ చెయ్యరి అని చెప్పిర్రు గదా! ఈ 5థ్ జులై రోజు, 6థ్ జులై రోజు, 7థ్ జులై రోజు ఈ వెబ్ ఆప్షన్స్‌ని ఎట్లా చేంజ్ జేయాలే? ఎట్లా మోడిఫై జేయాలి మరి? అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనలో డౌట్ ఒక్కటే. మోడిఫై ఎట్లా చేయమంటారు? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా చేంజ్ చేయమంటారు? అని చెప్పి అడుగుతున్నారన్నట్టు. సో, సింపుల్ ఏం లేదు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనోళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి. మీరిక్కడ చూసుకుంటే స్క్రోల్ అవుతుంది. క్యాండిడేట్
క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని చెప్పి. అంటే మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు. ఎట్లా పెట్టుకోవాలి మరి వెబ్ ఆప్షన్లు అంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ మనం ఫేస్ 1 వెబ్ ఆప్షన్ ఎట్లయితే పెట్టినామో సేమ్ అదే ప్రాసెస్. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుడుతోటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అయితే ఇక్కడ లాగిన్ ఐడి ఉంటుంది కదా, మనకు ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చింది చూడుర్రి, లాగిన్ ఐడి. ఈ లాగిన్ ఐడి అనేది ఎంట్రీ చేయాలి మనం. ఎంట్రీ చేసి వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి పాస్వర్డ్ వెబ్సైట్ మనం ఏదైతే ఆర్ఓసి ఫామ్ వచ్చిన తర్వాత లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి పోయి మనం లాగిన్ ఐడి అనేది జనరేట్ చేసినాం కదా, ఓకేనా. సో లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఐడిని బేస్ చేసుకొని మనం పాస్వర్డ్ని జనరేట్ చేసినాం అన్నట్టు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన లాగిన్ ఐడిని ఎంట్రీ చేయాలి. తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేయాలి వెబ్సైట్కి సంబంధించి. ఆఫ్టర్ దట్ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాం కదా, ఈ పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. ఆఫ్టర్ దట్ మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం అయితే క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. సైన్ ఇన్ మీద క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది లాగిన్ అవుతుంది, ఓకేనా. సో లాగిన్ అయిన తర్వాత సేమ్ ఫేస్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లయితే పెట్టుకున్నామో అట్లనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మనలో డౌట్ ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టాలని ఒక డౌట్ ఉంటుంది అన్నట్టు. మళ్ళా ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టాలా అని అంటే ఆల్రెడీ మీరు ఏదైతే ఫేస్ 1 లోపల వెబ్ ఆప్షన్లు ఇచ్చిర్రో ఈ ఫేస్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది అట్లనే ఉంటాయి, ఓకే. మీరు 1, 2, 3లు ఇచ్చారు కదా ఫేస్ 1 లోపల. ఫేస్ 1 లోపల ఫస్ట్ ప్రియారిటీ ఇది అని చెప్పి కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్ చూసుకొని పెట్టుకున్నారు కదా. సెకండ్ ఆప్షన్ ఇది అని చెప్పి, థర్డ్ ఆప్షన్ ఇది అని చెప్పి ఏదైతే పెట్టుకున్నారో సేమ్ అది అట్లనే ఉంటుంది. సో ఆ ఆప్షన్స్ లోపల మీరు సెకండ్ ఆప్షన్ని ఫస్ట్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్ని థర్డ్ పెట్టుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ని ఫస్ట్ పెట్టుకోవచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ని సెకండ్ పెట్టుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ని థర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు మాడిఫై చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. మాడిఫై అనేది చేసుకోవచ్చు, ఓకేనా. లేదు అంటే అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. లేదంటే మీరు వెబ్ ఆప్షన్స్ లోపల యాడ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్ ఉన్నది, థర్డ్ నచ్చిన కాలేజ్ కాలే అనుకో థర్డ్ ఆప్షన్ని తీసేయవచ్చు, ఓకేనా. తీసేసి సేవ్ చేయవచ్చు. సో ఇట్లా మనం ఏంటంటే మాడిఫై చేసుకోవచ్చు అన్నట్టు. మాడిఫై లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఏమేమి చేయవచ్చు కదా అంటే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ని డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీ ప్రియారిటీ ఉంటుంది చూసిర్రా, ఈ ప్రియారిటీ ఏదైతే ఉందో ప్రియారిటీ అంటే ఫస్ట్‌ది సెకండ్‌కు, సెకండ్‌ది థర్డ్‌కు, థర్డ్‌ది ఫస్ట్‌కి అట్లా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు, ఓకే. ఎప్పటిదాకా టైం ఉంటుంది మరి అంటే 5th జులై, 6th జులై అండ్ 7th జులై, ఓకేనా. 5th, 6th అండ్ 7th 3 రోజుల టైం అయితే ఉంటుంది అన్నట్టు ఈ వెబ్ ఆప్షన్స్‌ని మీరు మాడిఫై ఆర్ రీఅరేంజ్ చేయడానికి, ఓకేనా. సో నచ్చిన బ్రాంచ్ ఆర్ నచ్చిన కాలేజ్ వచ్చింది, ఏం చేయాలి? ఇప్పుడు నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్ వచ్చింది ఓకే. కానీ ఇది ఫైనల్ అలాట్‌మెంట్స్ కాదు కదా. సో ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే సింపుల్‌గా నేను ఒకటే చెప్తా. మీకు ఒకవేళ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 వెబ్ ఆప్షన్లు పెట్టిరనుకో, 10 వెబ్ ఆప్షన్‌లలో ఫిఫ్త్ వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చిందనుకో సపోజ్, ఈ కిందున్న ఆప్షన్‌లన్నీ చూసుకోర్రి. ఈ మీదున్న ఆప్షన్‌లన్నీ చూసుకోర్రి. ఇంకా వీలైతే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ యాడ్ చేసుకోర్రి, ఓకేనా. సో మీకు నచ్చిన బ్రాంచ్ లోపల, నచ్చిన కాలేజ్ లోపల సీట్ వచ్చింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అలాట్‌మెంట్స్ ఫైనల్ కాదు. ఇవి మాక్ అలాట్‌మెంట్స్ మాత్రమే. ఇప్పుడు ఫేస్ 1 అలాట్‌మెంట్స్ లోపల ఏమైనా చేంజ్ కావచ్చు. కాబట్టి మీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ప్రాపర్ ఉందా లేదా చూసుకో. ఒకవేళ తక్కువ వెబ్ ఆప్షన్లు ఉన్నాయనుకో వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకో. మీకు లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చింది అంటే మీరు వెబ్ ఆప్షన్లు ఇంకా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. వేరే వాళ్ళు వెబ్ ఆప్షన్‌లని చేంజ్ చేశారనుకో మీకు సీట్ రాకపోవచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్లు లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చింది అన్నోళ్ళు, లాస్ట్ వెబ్ ఆప్షన్ కంటే ముందు వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చింది అన్నోళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్లు యాడ్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోర్రి. అండ్ దాంతో పాటుగా మీ ప్రియారిటీ లిస్ట్ అనేది చూసుకోర్రి. అంటే ఫస్ట్ నచ్చిన కాలేజే ఉన్నదా, నచ్చిన బ్రాంచే ఉన్నదా, సెకండ్ నచ్చిన కాలేజే ఉన్నదా, నచ్చిన బ్రాంచే ఉన్నదా, థర్డ్ నచ్చిన కాలేజే ఉన్నదా, నచ్చిన బ్రాంచే ఉన్నదా, ఫోర్త్ నచ్చిన కాలేజే ఉన్నదా, నచ్చిన బ్రాంచే ఉన్నదా, ఫిఫ్త్ నచ్చిన కాలేజే ఉందా, నచ్చిన బ్రాంచే ఉందా అని చెప్పి కాలేజ్, బ్రాంచ్ అన్నీ కూడా మీ ప్రియారిటీ వైజే ఉన్నాయా లేదా చెక్ చేసుకోర్రి, ఓకేనా. సో ఇది ఫైనల్ అలాట్‌మెంట్ కాదు.
ఇది మాక్ అలాట్‌మెంట్ మాత్రమే. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ప్రియారిటీ లిస్ట్‌ని చెక్ చేసుకోరి. ప్రియారిటీ వైస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోరి. ఓకేనా. సో, మీరిచ్చిన ఆప్షన్ లోపల ఎందులో అయినా సీట్ రావచ్చు. ఓకేనా. మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మాక్ అలాట్‌మెంట్ లోపల సీట్ రావచ్చు. ఆఫ్టర్ దట్ మాక్ అలాట్‌మెంట్స్ అయిపోయినాయి గదా! ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ రాకపోవడానికి ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. మాక్ అలాట్‌మెంట్ లోపల సీటొచ్చి ఫేజ్ 1 లోపల సీట్ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరేం జేయాలే అంటే మీ ప్రియారిటీని మళ్ళా చూసుకొని వెబ్ ఆప్షన్‌లు ఒకసారి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. తక్కువ వెబ్ ఆప్షన్‌లుంటాయి. ఎక్కువ వెబ్ ఆప్షన్‌లుంటే ఏం గాదు. ఓకేనా. సో, అది. అండ్ ఎవరు వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకోవాలి గదా! అంటే నైన్త్ వెబ్ ఆప్షన్ ఇప్పుడు మీరొక 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రనుకో, 10 వెబ్ ఆప్షన్‌ల 10వ వెబ్ ఆప్షన్‌కి సీటొచ్చింది మీకు, లేకపోతే 9వ వెబ్ ఆప్షన్‌కి సీటొచ్చింది అన్నోళ్ళు వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ 10 కింద ఇంకొక 10 లేకపోతే 15 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే బెస్ట్. ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యడం వల్ల పోయేదేముండదు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయిర్రి. సో, నచ్చిన బ్రాంచ్ రాలేదు. ఏం జేయాలి? సో, ఇప్పటికైనా నీ వెబ్ ఆప్షన్‌ల లిస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళా చూసుకో. నచ్చిన కాలేజ్ రాలేదు, నచ్చిన బ్రాంచ్ రాలేదంటే ఒకటే. నీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్‌ని ప్రియారిటీ వైస్ అరేంజ్ చేసుకో. ఓకేనా. నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ పెట్టుకో. తర్వాత నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ సెకండ్ పెట్టుకో. అట్లా నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచెస్ లిస్ట్ మాత్రమే పెట్టుకొని తర్వాత ఓకేనా. సో, తర్వాత లాస్ట్‌కి ఏం చేస్తావు కదా అంటే నచ్చకపోయినా కొన్ని కాలేజ్‌లు, నచ్చకపోయినా కొన్ని బ్రాంచ్‌లు పెట్టుకోవాలి. ఎందుకంటే సీట్ అలాట్‌మెంట్ కావాలి కాబట్టి. సో, మీకు ఫేజ్ 1లో సీట్ వస్తేనే వచ్చినట్టు. ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ ఎక్కువుంటది. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. నచ్చిన కాలేజ్‌లు, నచ్చిన బ్రాంచ్‌లు అనేది ఫస్ట్ పెట్టుకోరి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ప్రియారిటీ ప్రకారం నచ్చిన కాలేజ్‌లు, నచ్చిన బ్రాంచ్‌లు పెట్టుకోరి. ఆఫ్టర్ దట్ లాస్ట్‌కి నచ్చని కాలేజ్‌లు కూడా పెట్టుకోరి. ఓకేనా. ఇది నాకు నచ్చలేదు అనుకున్న కాలేజ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నేను ఏ అనే కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నా. ఓకేనా. సో, ఏ అనే కాలేజ్ లోపల ఇంకొక డౌట్. ఓకేనా. ఏ అనే కాలేజ్ లోపల నేను బి అనే బ్రాంచ్ లోపల సీట్ కావాలనుకుంటున్నా. నాకు సీట్ వస్తదా? రాదా? ఓకేనా. సో, నేను ఒకటే ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నా అని చెప్పి కొంతమంది ఉంటారన్నట్టు. ఓకేనా. నాకు ఏ అనే కాలేజ్ లోపల బి అనే బ్రాంచ్ కావాలి. నేను అది ఒకటే కాలేజ్ పెట్టుకుంటా. నేను అదొకటే బ్రాంచ్ పెట్టుకుంటా. నాకు అందులోనే కావాలి అని చెప్పి అంటా ఉంటారన్నట్టు. సో, ఇట్ ఈస్ ఎ ఫూలిష్‌నెస్. ఓకేనా. సో, ఆ ఫూలిష్‌నెస్‌ని ప్రయోగించకుర్రి. ఆ ట్రాప్‌లోకి పోకుర్రి. ఓకేనా. నాకు అదే కాలేజు, అదే బ్రాంచ్ కావాలంటే రాదు. మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు, మంచి మార్కులు వచ్చినోళ్ళు తోపులుంట్రు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ లోపల చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయితాయి. సో, అన్నిటిని మనము ఏంటిది కదా అంటే చూసుకుంటూ అడ్జస్ట్ అయితూ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో, నాకు అదే కాలేజ్‌లో అదే బ్రాంచ్ కావాలంటే రాదు. ఒకవేళ నీకు అదే కాలేజ్‌లో అదే బ్రాంచ్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ చేసుకోవాలనుకుంటే నువ్వు సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ జేయాలి. ఓకేనా. సో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే నీకు వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. సో, ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నావో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల, నువ్వు అనుకున్న బ్రాంచ్ లోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నదా? లేదా? అనేది చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే 81,525 ఉన్నది. ఓకేనా. 81,525 ర్యాంక్ ఉన్నది. సో, ఈ ర్యాంక్ కన్నా నీకు తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ ఇది ఫైనల్ అలాట్‌మెంట్స్ కావు గదా! మాక్ అలాట్‌మెంట్సే గదా! కాబట్టి ఏందంటే దీన్ని కూడా నువ్వు క్రైటీరియా కింద తీసుకోవద్దు. సో, ఇదేందంటే వస్తదా? రాదా? అని చెప్పి తెలుసుకోవడానికే హెల్ప్ అయితది. ఓకేనా. ఇంత ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు వస్తదా? రాదా? అని చెప్పి తెలుసుకోవడానికి హెల్ప్ అయితది. అంతే తప్ప పక్కా వస్తదని గాదు. ఎందుకంటే వీళ్ళకన్నా మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎవరైనా మాక్ అలాట్‌మెంట్స్ లోపల పెట్టుకున్నారనుకో వెబ్ ఆప్షన్స్ లోపల. ఇప్పుడు ఈళ్ళకి ఎయిట్ 80,000 ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ వచ్చింది. 30,000 ర్యాంక్ ఉన్నోళ్ళు ఎవరన్నా నేను ట్రై చేస్తా అని చెప్పి ఈ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నారనుకో, వాళ్ళకే సీట్ వస్తది. ఎందుకంటే ఇది మాక్ అలాట్‌మెంట్ గదా! ఓకేనా. సో, కాబట్టి దీన్ని గూడా మీరు క్రైటీరియాకి తీసుకోవద్దు. జస్ట్ టెస్ట్ చేసుకుంటా అనుకుంటే, నువ్వు ఏ అనే కాలేజ్ లోపల బి అనే బ్రాంచ్ వస్తదా లేదా చెక్ చేసుకుంటా అనుకుంటే చెక్ చేసుకో. అంతేగాని దాన్నే ఫైనల్ క్రైటీరియాలాగా తీసుకోకు. అండ్ మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే ఇట్లాంటి థింగ్స్ మస్తు చెప్తా నేను. కానీ ఎవరు కూడా ఫాలో గారు. మనల్ని సపోర్ట్ చేయరు. ఒక 1000 వ్యూస్ వచ్చినాయనుకో, ఈ 1000 వ్యూస్ లోపల సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు మహా అంటే 30, 40 మంది మాత్రమే ఉంటారు. ఓకేనా. నాకు వీడియో లోపల ప్రతి వీడియోలో చూపెడతా అన్నట్టు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చూస్తున్నారు అంటే ప్రతి 1000 మంది లోపల 30-40 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చూస్తున్నారు అని చెప్పి చూపెడతా అన్నట్టు. అట్లుంటది మనోళ్ళ కథ. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిర్రి. అండ్
ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మనోళ్ళది వెబ్ ఆప్షన్లు ఎన్ని ఇవ్వాలని ఒక డౌట్ ఉంటుంది అన్నట్టు. ఎన్ని బ్రో, ఎన్ని ఈ వెబ్ ఆప్షన్లు ఏం ఫరక్ పడదు. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని నువ్వు 200 వెబ్ ఆప్షన్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ ఏ వెబ్ ఆప్షన్ పెట్టినావనే చూస్తారు, సెకండ్ ఏ వెబ్ ఆప్షన్ పెట్టినావనే చూస్తారు, థర్డ్ ఏ వెబ్ ఆప్షన్ పెట్టినావని చెప్పి ఇట్లా వాళ్ళు 200 ఆప్షన్లు చూస్తారు అన్నట్టు. ఈ 200 ఆప్షన్లు వీళ్ళు చూసినప్పుడు 150వ వెబ్ ఆప్షన్ దగ్గర నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే నీకు 150వ వెబ్ ఆప్షన్ దగ్గర సీట్ ఇచ్చేస్తారు. కాబట్టి ఏంటంటే ప్రియారిటీ ప్రకారం 200 వెబ్ ఆప్షన్లు పెట్టుకో, 300 వెబ్ ఆప్షన్లు పెట్టుకో, 400 వెబ్ ఆప్షన్లు పెట్టుకో, ఏం ఫరక్ పడదు. ఓకేనా. కాబట్టి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకో, మంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకో. ఓకేనా, మంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకో. ఓకేనా. సో మంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే ఏంటంటే మంచి కాలేజ్ లోపల, మంచి బ్రాంచ్ లోపల సీట్ వస్తుంది. అర్థమైందా. సో ఇదిదా ముచ్చట. అండ్ ఇంకేమన్నా మిస్ చేసినా, మోస్ట్లీ నేనేం మిస్ చేయలే. ఇంకేమైనా మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల మన వీడియోస్ అయితే చేసుకుందాము. కొంచెం మీ సైడ్ నుండి లైక్, షేరు, సబ్స్క్రైబ్ అనేవి ఉంటాయనంటూ అవి కొట్టేసేరి మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయర్రి. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోస్ లోపల మంచి కంటెంట్ చేసుకుందాం. సో సైనింగ్ ఆఫ్.